తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. తెలంగాణ ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో ఇంటర్నల్ గా ఒక ఉగ్రవాద చర్యలకు, ఒక మూకదాడులకు పాల్పడేలా ఈ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి అనుచరులు ఒక దారుణమైన స్కెచ్లకు పాల్పడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం అనే మాటనే మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే గొంతులు విప్పుతున్నారో ఆ గొంతులను నిలిమే ప్రయత్నం చేస్తున్నారు. శంకర్ మీద దాడి జరిగిందో లేదో ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా తిరిగి నా మీద దాడులు చేయడానికి ఒక ప్రణాళికను రచిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీరు నిజంగా ఆశ్చర్యపోయే విషయం చెప్తా మీకు. జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి రాత్రి తెల్లవారి నా మీద స్కెచ్ చేసింది. నేను సహజంగా మెట్రోకి వెళ్ళేది. పైగా ఒక 2 కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ ఆఫీస్కి పోతా, నడుచుకుంటూ వస్తా. జర్నలిస్ట్ శంకర్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో కొంత ఆలోచన చేసిన, మరి ఇంత దారుణంగా హత్యకు వీళ్ళు ప్లాన్ చేసిందంటే ఈ దాడులకు తీవ్రమైన స్థాయికి తీసుకుపోవాలని, భయపెట్టి మాట్లాడే వాళ్ళను అణిచివేయాలని ఒక ధోరణితోటి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు ఒక ఆలోచన చేసిందనేది అర్థమైపోయింది. ఈ క్రమంలో డైలీ ఒక 6 లేదా 7 మేము కూడా ఒక టీంగా బయటకు పోతున్నాం, ఒక టీంగా వస్తున్నాం. ఏమాత్రం భయం లేదు, ఉన్నది చెప్తా. మేము కూడా హాకీ స్టిక్స్ పట్టుకొని మాకు మేము భద్రత కల్పించుకోవడానికి బయట పోతున్నాం, వస్తున్నాం. ఈ క్రమంలో నేను వెంకటగిరి హిల్స్ లో ఉంటా. ఆ వెంకటగిరి హిల్స్ లో ఆ TV5 డౌన్ లో ఉంటా నేను. అయితే పోయే ముందు ఈ 6 తమ్ముళ్ళు నన్ను తోడడానికి వస్తాను. నిన్న వచ్చిన తమ్ముడు ఇంకొక 5-6 ఉంటారు. ఎప్పటికీ చాయ్ తాగేటప్పుడే చెప్పిన నేను వాళ్ళకు, పలాని మనుషులు రెగ్యులర్ గా మనల్ని వాచ్ చేస్తాను, మనం గమనించినట్టు మీరు ఒకసారి వాచ్ చేయండి అంటే 4 రోజులుగా వాళ్ళు కూడా మీరు చెప్పింది నిజమన్నా, నేనేం చేస్తున్నా అంటే మార్నింగ్ న్యూస్ అయిపోగానే ఒక్కసారి ఆ వెంకటగిరి హిల్స్కి పోండి మీరు అని చెప్పిన వీళ్ళకి. వీళ్ళు పోయి అప్పుడు ఒక గంట సేపు అక్కడ తిరిగి వచ్చినప్పుడు ఉంటలేరు. సరిగ్గా 7 నుంచి 9 గంటల లోపు అక్కడ ఒక ఛాయ్ హోటల్ ఉంటుంది, అక్కడ మాటు వేసుకొని ఉంటాను. అయితే నిన్న నేను షేరింగ్ చేసుకుందాం అని పోయిన లోపలికి. పోయేటప్పుడే ఇక ఫోన్లు పట్టుకొని మాట్లాడతాను మెల్లగా, ఏం తెలియనట్టు. నేను షేవింగ్ షాప్ లోపలికి పోయినా, మా దినేష్ ఉన్నాడు. నిన్న మీకు చెప్పిన నిన్న మొన్న న్యూస్ దినేష్ అని చెప్పిన, తమ్ముడు వాళ్ళే అనుమానాస్పదంగా మళ్ళా ఉన్నారు, వాళ్ళది ఈ ఏరియా కాదు, ఇక్కడ కాదు, ఒకసారి గమనించు వాళ్ళని అని చెప్పిన. మనడు వెంటనే గమనించి, అన్న మీరు చెప్పింది 100% నిజం, మనం కూడా కొట్లాడదామని అంటాడు. పిచ్చి పని అది. మనం దాడికి తెగపడితే అది మన వైపు కేసులు పెట్టి మనల్ని జైలు వేసే ప్రయత్నం చేస్తాను. మనం దాడులకు తెగపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజాస్వామ్యపు బార్డరే దాటకూడదు. ఉన్న ఫలంగా మీరు వాహనం స్టార్ట్ చేయండి, మనం వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు కొన్ని ఫోటోలు తీసినాం. ఆ ఫోటోలు ఇప్పుడు పబ్లిక్ చేయాలని ఉన్నా నేను. ఎందుకంటే ఇది పబ్లిక్ చేసినాక చెప్తా అసలు ఎంత భయంకరం అంటే నిజంగా ఫ్యాక్షన్ రాజ్యం నడుస్తాను. ఇగో ఈ వ్యక్తి ఆ వెంకటగిరి ఏరియాకు సంబంధించిన వ్యక్తే కాదు. ఈ వ్యక్తి వెంకటగిరి ఏరియాకు సంబంధించిన వ్యక్తే కాదు. ఇగో ఈ వ్యక్తి కూడా వెంకటగిరి ఏరియాకు సంబంధించిన వ్యక్తి కాదు. ఇప్పుడు ఎందుకు ఫోటోలు పబ్లిష్ చేయడం లేదంటే రివర్స్ లో మన మీద కేసులు పెట్టడానికి ఓ ఆలోచన చేస్తాను. మా ఫోటోలు ఎట్లా పబ్లిష్ చేస్తావు, మమ్మల్ని ఎట్లా రౌడీలని ముద్ర వేస్తావు, మేము నీ మీదకి ఎట్లా దాడికి వచ్చినామని మా మీద అంటావు, నిందలేస్తావు, ఈ సమాజంలో మమ్మల్ని చులకన చేస్తావు అని రివర్స్ గా మళ్ళీ వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి మన మీద
కేసులు నెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే వీళ్ళ ముఖాలను రివీల్ చేద్దానే ఉద్దేశంతో చెప్తున్న మిత్రులారా, ప్రజలారా, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యపు ఆలోచనే లేదు, ఉన్మాదపు ఆలోచనలు ఉన్నాయి, దాడులకు తెగపడందనే ఆలోచన ఉన్నాయి. నేను డీజీపీ గారికి నా విన్నపాన్ని తెలియజేస్తున్నా. డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడైన కొండల్ రెడ్డి గారు ఇలాంటి అనుచరులకు ఉసిగొల్పుతూ వాళ్లకు డబ్బులు ఇస్తూ వాళ్ళని ఒక కిరాయి రౌడీలుగా తీర్చిదిద్దుతూ మాలాంటి జర్నలిస్టుల మీద దాడులకు ఉసిగొల్పుతున్నాడు. దీన్ని ఖచ్చితంగా మీరు అరికట్టాలి డీజీపీ గారు. అదే విధంగా మా మీద చిన్న దెబ్బ పడిన, ఆఖరికి మాకు ఏది జరిగినా రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత. ఎందుకంటే రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా లేని ఒక భయానకమైన వాతావరణాన్ని జర్నలిస్టుల మీద కొనసాగించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిది ప్రాణమే. ఒక ఇంట్లో ప్రాణం పోయిందంటే అది అత్యంత హేయమైన, దారుణమైన, పాపమైన చర్య అని కూడా మీకు తెలియజేస్తున్నా. డీజీపీ గారు, మీకు మరొకసారి నేను వేడుకుంటున్నా, అవసరమైతే మాకు తుపాకులు కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కేసీఆర్ మళ్ళొక్కసారి గెలిస్తే నక్సలైట్లు ముట్టుకొస్తారు అన్నాడు. ఇప్పుడు నక్సలైట్ రాజ్యం వచ్చేలాగా ఎవరు చేస్తాను? 3 నెలల్లో నక్సలైట్ రాజ్యం వచ్చేలాగా, ఒక నక్సలైట్ ఆలోచనలు వచ్చేలాగా ఎవరు ఈ రాష్ట్రాన్ని దారుణంగా తయారు చేస్తాను? రేవంత్ రెడ్డి గారు. ఇట్లా జర్నలిస్టులు వచ్చిపోయే తోవల్లో కాపు కాసి వాళ్ళకి చిన్నగా తాకి వాళ్ళతోటి లొల్లి పెట్టుకొని, ఇవి ఏంటంటే నేను సెలూన్లోకి వెళ్ళి పోయేటప్పుడు నాకు ఇట్లా అడ్డంగా నిలబడ్డారు, మనం చూసి చూడట్టు వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడ సెలూన్ అప్పటికే 9:09 అవుతుంది. ఇక మనం వెంటనే 10-10:30 వరకు హైదరాబాద్లో 11 గంటల వరకు కూడా సెలూన్స్ ఉంటాయి. ఇక మనం ఎట్లా 10:30 వరకు కొంత రద్దీ తగ్గుతుంది కదా. వచ్చేటప్పుడు ఏదో చిన్నగా మనం డిస్టర్బ్ చేసి మనము కాన్షియస్ లేకుండా ఏంది బ్రదర్ అట్లా మాట్లాడతాను అనే లోపే దాడికి తెగబడతారు. ఈ స్కెచ్లు వేస్తాను, అమ్మాయిలతోటి స్కెచ్లు, ఏం తెలియనట్టు స్కెచ్లు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది పూర్తి బాధ్యత మీదే. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక అద్భుతమైన పాలన చేయాలని కోరుకుంటున్నాం. మీరేం చేస్తాను? అసలు ఆంధ్ర కంటే దారుణం ఉన్నది. ఇక్కడ ఆంధ్ర కంటే దారుణం ఉన్నది. ఈ 3 నెలల గింత దారుణం ఏందయ్యా? నీ ఆస్తులు అడుగుతానమా? నీ కుర్చీ అడుగుతానమా? లేకపోతే నేను బూతులు తిడుతున్నామా? ముఖ్యమంత్రి సీట్లో ఉన్న నువ్వు మన తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని మొగోడివైతే, నీ అయ్య మొగోడైతే ఈ మాటలు మాట్లాడుతున్నావు. ఇట్లేమైనా మాట్లాడుతున్నాం మేము? మా మీద ఇంత జిర్రపోటు పడ్డా తెలంగాణ ప్రజలారా, ఎవ్వరి గుంజుకొచ్చి తన్నాలో మీరే తన్నుర్రిగా. మేము మాట్లాడం. మేము మాత్రం అభయాస్తమని వీళ్ళు ఇచ్చిన రిక్తాస్తాల గురించి, ఖాళీ హస్తాల గురించి ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం. ఆ సందర్భంలో మా మీద జిర్రపోటు పడిన రేవంత్ రెడ్డి తమ్ముడు, వాళ్ళ అనుచరుల బాధ్యత. మిగతా మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మీద చాలా గర్వంగా ఉన్నారు. చాలా దారుణమైన చర్యలకు రేవంత్ రెడ్డి తమ్ములు పాల్పడుతున్నారని కోపం మీద ఉన్నారు. ఇది తగ్గించుకోండి. డీజీపీ గారు మరొకసారి చెప్తున్నా, ఇక్కడ ఉన్న యువకులకు తీవ్రమైన ఆలోచనలు రాకముందే, ప్రతి దాడులకు దిగకముందే, ప్రతి ఏరియాలో, ఇంకా లేని ఏరియాలో మీరు సీసీ కెమెరాలు పెట్టించండి. మాలాంటి జర్నలిస్టులకు రక్షణ కల్పించండి. శాంతి భద్రతలు అదుపులో ఉండేలాగా చేయండి. వీలైతే మేమెవ్వరి మీదికి పోం. మా ట్రాక్ రికార్డు చూసుకోండి మీరు. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. 39 సంవత్సరాల్లో నా ట్రాక్ రికార్డు చూసుకోండి. నా మీద ఒక్క కేసు కూడా లేదు.
నా మీద పెట్టిన కేసులన్నీ ఆ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజుగారు, సీతక్క, ఇటు పోతే ఈయన పొన్నం ప్రభాకరు, ఆ వివేకు, అటు పోతే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఇక వీళ్ళు మాత్రం కేసులు పెట్టింది. ఇవి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పెట్టిన కేసులు కాదు, కేవలం వాళ్ళ మీద మాట్లాడితే పెట్టిన కేసులు. కాబట్టి దయచేసి మా రక్షణ కోసం, మా ఆత్మరక్షణ కోసం, మా ప్రాణ రక్షణ కోసం అవసరమైతే మాకు గన్నులు కూడా ఇవ్వండి, లైసెన్సులు గన్నులు కూడా ఇవ్వండి. తప్పకుండా మేము మొన్న కూడా పంజాగుట్టలో మా మీద దాడి జరిగినప్పుడు మేము పోలీస్ వారికి మాకు ఒక గన్ కావాలని మెన్షన్ చేస్తే ఇట్లా గన్నులు అడుగుతాను లేదా జర్నలిస్ట్ అంటాం. మరి ఏం అడుగుతారు? అప్పుడు ఎందుకో రేవంత్ రెడ్డి గారికి గన్ను ఇచ్చిండు, ఆ గన్ను పట్టుకొని ఆయన సభకు పోయిండు. మరి రేవంత్ రెడ్డి లాంటి ప్రాణం మాది కాదా? రేవంత్ రెడ్డి లాంటి కుటుంబం మాది కాదా? రేవంత్ రెడ్డి లాంటి భార్యలు మాకు లేదా? రేవంత్ రెడ్డి లాంటి కూతురు మాకు లేదా? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తల్లి మాకు లేదా? మా పిల్లలు మా కోసం చూడరా? మా పిల్లల కోసం మేము తప్పించమా? మా పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని అనుకోమా? మేము కూడా ఉన్నతంగా ఎదగాలని అనుకోమా? మీలాగా ఇంకా దుశ్చర్యలకు పాల్పడతలేం కదా, భూములు కబ్జా చేయలేదు కదా, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మీరు ఎప్పుడు పాల్పడలేరు కదా. దయచేసి మరొక్కసారి చెప్తున్నా, మీరు మానుకోకపోతే, మీ తమ్ముడు, మీరు, మీ అనుచరులు మానుకోకపోతే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒత్తిగా ఆషామాషికి పెట్టలే, మా మీద దాడులు చేయమని పెట్టలే. ఇప్పటికి చెప్తున్నాం, మేము హాకీ స్టిక్స్ పట్టుకునే పోతున్నాం. నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారు చెప్తున్నా, అయ్యా మేము మా ఆత్మరక్షణ కోసం హాకీ స్టిక్స్ పట్టుకొని పోతున్నాం. మేము ఎవరి మీదకి దాడికి తెగపడం మాకు ఆ ఉద్దేశమే కాదు. మేము 15 సంవత్సరాలుగా ఇదే జర్నలిజంలో ఉన్నాం. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు ఏ సెక్యూరిటీ లేదు కాబట్టి మేమే ఆ ఆయుధాలుగా మారి మమ్మల్ని మేము రక్షించుకుంటాం. ఆల్రెడీ మేము పంజాగుట్టలు కూడా పెట్టినాం, మాకు లైసెన్స్ గన్నులు ఇవ్వండి, మాకు ప్రాణాలకు ముప్పున్నాయని. ఇక దీన్ని మీరు ఆలోచించుకోవాలని మరొకసారి చెప్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వీళ్ళు ఇష్టం ఉన్నట్టున్నది, చంపుతా అంటే ఇక కొట్టుర్రి అనుకుంటే తిరగాలేమో.